తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కొరకు నూతన జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. జగిత్యాలను దీనిలో భాగంగా జిల్లాగా ఏర్పాటుకు ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రక్రియ వేగవంతంగా కొనసాగించిన తెలంగాణ ప్రభుత్వం దసరా రోజున జగిత్యాల జిల్లాను ప్రారంభోత్సవం చేసింది. కాగా ఈ ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరై కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ముందస్తుగా ప్రకటించినట్లుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల ఏర్పాటు చేశారని, జగిత్యాల జిల్లాగా మారడం హర్షణీయమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో అవినీతి రహిత పాలన అందిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లాల ఏర్పాటుకు కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ను కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కవితతో పాటు శాసనసభ్యులు జీవన్ రెడ్డి, విప్ కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్ రావు, బొడిగె శోభ, డిఆర్డీఏ పీడీ అరుణశ్రీ, చైర్పర్సన్ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. జిల్లాల ఏర్పాటులో భాగంగా జగిత్యాల జిల్లా కలెక్టర్గా శరత్, ఎస్పీగా అనంత శర్మ బాధ్యతలు స్వీకరించారు. ఐదర్ చేతులు అంటే ఇలా ఆగం ఉంటుందన్న పబ్లిక్ మూవ్ చేస్తుంటారు. సరే आपका निरीक्षण के लिए బ్రదర్ వెనక శంకర్ వెనకకు రా అన్న రాంబాబు వెరీ గుడ్.
IPR కిందికి పెట్టు. ఇక్కడ ఫోన్లు మాట్లాడేటట్టు లేదన్న, మొత్తం ఇప్పుడు జరుగుతుంది. ఈ పెద్ద కెమెరా అప్పుడు ఇప్పుడు వస్తాం ట్రాన్స్ఫర్ శంకర్ చూస్తా చేపిస్తాను. కొంచెం డౌన్ ప్లీజ్. మేడం 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 ఇటు ఎట్లా తీయాలా మీకు? రైతులకు సంబంధించింది కాబట్టి కొంచెం ఆగండి మేడం. చలో చలో ఉన్నది గోడకి గోడని జరిగితే బ్యాక్ వస్తుంది వాళ్ళ మాట్లాడుతుంది. వచ్చినావు
अयं भवतु देवीं वाजमयदन्तदेवा स्वां विश्वरूपावदानमन्त्रे चमोजुहानः शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मी प्रसन्नमम श्रीयामदेवाः भद्रं पश्येमार्जत्राः त्रिरङ्गे दुत्तः तत्नोभिः वाशेमहितं जुरायुः सस्मै इन्द्रो वृद्धस्रवाः सस्रपूषा विश्वेदाः सस्नस्सादर्शनेमिः सस्रुदाद्भुं शान्ति शान्ति शान्तिः अङ्गिराणां कर्तुं भवामहे कविकवेणवत्समस्मं येषाजं नां ब्रह्मस्फुर आनस्सनवन्नोति विश्वनं यश्वामङ्गलं सर्वमङ्गलमाङ्गल्ये शरण्ये देवी नारायणे नमोऽस्तुते मामेश्वराभ्यो नमः अनिर्वाभ्यो नमः श्रीपुरन्द्राभ्यो नमः अरुणदशाभ्यो नमः ओं श्री सीतारामाभ्यो नमः विष्णुदेवताभ्यो नमः कुलदेवताभ्यो नमः ग्रामदेवताभ्यो नमः साधुदेवताभ्यो नमः मातृदेवताभ्यो नमः सर्वेभ्यो नमः यस्यो नाम रूपाभ्यां या देवी अश्वदाये च गोदाये धनदाये महाधने जनप्रियदान देवी सर्वकाम अंतर కూర్చో ప్లీజ్ ओम लक्ष्मी लक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी प्रसन्न मम सर्वदा सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्ते ओम अग्निर्वस्यर्वः आदित्यादिर्वः विश्ववस्यमानः ब्रह्माण्डे नमस्ते गन्धक्षस्ले पुण्यजायमाने प्रमोदमाने रविमन्यः अश्वदाये च गोदाये धनदाये महाधने धनम निर्वदान देवी सर्वका प्रजानां भोष्यमाता आयुष्मन्तं करोद्धान विष्णु चन्द्रादो दादो सर्वा देवता अमृतं प्रदादो चितमानं भोषताय पुरुषेन्द्रिय आयुष्यवेन्द्रिये రాజు రాజు కూర్చో జై తెలంగాణ मोदी भाई पीछे पीछे हो जरा జై తెలంగాణ बैकग्राउंड अब्बा నేను
अरे भाई किसका कैमरा दूरी चाहिए दुकान Thank you. జిల్లా పాటలు రచించినటువంటి మల్లి తేజ పల్లవి చరణాన్ని జగిత్యాల జిల్లా పాటలు వినిపించాల్సి సాక్ష్యంగా నిలిచిన నగర నడిబొట్టులోని గడియాల మేడ మరం నక్షత్రాకారం సర్వమతాల భిన్న సంస్కృతులలో అలిశక్తి కవితల నిప్పులు దేవుని పేరిట వెలసి విలసిల్లుతున్న నలుకన్న తల్లి జగిత్యాల నా కన్న తల్లి జగిత్యాల మార్చిన వీరమాత మన జగిత్యాల 18 మండలాల మరి మన జిల్లా జగిత్యాల జిల్లాలో ప్రకటించిన ముఖ్యమంత్రి గారికి మరి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా మా కళాకారుల పక్షాన మన జగిత్యాల ప్రజల పక్షాన దసరా పండుగ రోజున వేడుక నిజంగా మన జీవితంలో చూడబోము. తెలంగాణ వచ్చినప్పుడు ఎంత ఆనందపడ్డామో అంతకంటే 100 రెట్లు ఈ రోజు నిజంగా ఆనందపడుతున్నాం. జై తెలంగాణ, జై జై జగిత్యాల. జగిత్యాల జిల్లా ఆవిర్భావ సభా కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా గౌరవనీయులు శ్రీ జీవన్ రెడ్డి గారు, మహమ్మద్ మహమూద్ అలీ గారు, తెలంగాణ ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా వారిని ఆహ్వానిస్తున్నాం. శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, తెలంగాణ ప్రభుత్వ శాసనసభ ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి కె జలజయ గారు, సర్పంచ్ ధరుణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా, శ్రీమతి టి సర్లాదేవి గారు, 19th వార్డు మెంబర్, జగిత్యాల జిల్లా నుంచి విశేష గౌరవ అదేవిధంగా జగిత్యాల జిల్లా నలుగురు గౌరవ సర్పంచ్ గారు, గౌరవ ఎంపీటీసీ గారు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేటి సభా కార్యక్రమానికి సమర్పించడానికి విశేష గౌరవ నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో పాలన మరింత సౌలభ్యం చేయాలనేటువంటి ఒక భావనతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నూతన జిల్లాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఒక భావన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగిందో మరి దాంతోనే మరి జగిత్యాల ప్రాంతం మనకందరికీ తెలియదు కాదు, జిల్లాగా ఏర్పాటు చేయాలని సంకల్పించడము. కూడా నూతన జిల్లా ఏర్పాటు కావాలనేటువంటి అభిప్రాయాలు ముందుకు రావటం
విజయదశమి రోజు యావత్ ప్రజానీకానికి అందరికీ ఏదైతున్నదో చెడుపై మంచి సాధించినటువంటి ఒక దినంగా మనం భావిస్తాం. మరి అటువంటి విజయదశమి రోజున నూతన జిల్లాను ఏర్పాటు చేసుకునేటటువంటి ఒక అవకాశం మనం కలగటం నిజంగా అదృష్టంగా భావిస్తామని చెప్పంటున్నాను. మరి అది కూడా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు जनाब महमूद अली साहब के हाथ से इब्तिदा होना ये पूरा खुशी की बात है। एक तो विजयदशमी है, दूसरे जनाब महमूद अली साहब के हाथ से इब्तिदा होना ये हिंदू मुस्लिम भाईचारे का एक जगीरा हमेशा आपके हाथ से जो जगीरा जिला तो शुक्रिया अदा करते हुए జగిత్యాల మరి ఇంకా ధార్మికంగా కూడా చెప్పంటూ నేను ముఖ్యంగా మన గౌరవ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కవిత గారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం, అట్లాగే గౌరవనీయ ఈశ్వర్ గారి నేతృత్వంలో అట్లాగే మిత్రులు వారు మరి శరత్ గారు ఏదైతుందో వారి పాలన అనుభవంతో జగిత్యాలను అభివృద్ధి పథకం తీసుకుపోవడానికి వారు కృషి చేస్తారనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తూ, అట్లాగే ఎస్పీ గారు వారు కూడా ఏదైతుందో పాలన అనుభవం కలిగినటువంటి వారు శాంతి భద్రత పర్యవేక్షణలో మరి ఈ ప్రాంతంలో వారు సంప్రదింపులు అవుతారని ఒక భావన వ్యక్తం చేస్తూ మనకి ఏదైతుందో అటు కొండగట్టు ఆంజనేయ స్వామి కరుణా కటాక్షం ఏదైతుందో కోర విశాల ధర్మపురి లక్ష్మీ నరసింహ దుబ్బరాజన్న మా మెప్పెల్లి మా విద్యాసాగర్ గారు ఏదైతుందో గండి హనుమంతుడు 4 ప్రధాన ఆలయాలు ఏదైతుందో కరీంనగర్ జిల్లాకు క్షేమని చెప్పి అంటున్నాను. నిజంగా జగిత్యాల ప్రాంతానికి నేను గర్వకారణంగా భావిస్తూ చెప్పి అంటున్నాను. 4 ప్రధాన దేవరాజు ఆలయాలకు నచ్చినట్టయితే నిజంగా మొత్తం జగిత్యాల మాకు మంచి బీచ్ ఉండకపోతున్నామని చెప్పి అంటున్నాను. అంటే వాస్తవం చెప్పాలని మీకు తెలియదు కాదు, ఒకప్పటి జగిత్యాల సబ్ డివిజన్ లో 2 జిల్లాలు ఏర్పడ్డాయి అంటున్నాను. సిరిసిల్ల జిల్లా కానివ్వండి, జగిత్యాల జిల్లా కానివ్వండి, పూర్వకాలంలో 1998 వరకు కూడా ఏదైతుందో ఒకే జిల్లాకు ఉన్నటువంటి విషయం మనకందరూ తెలుసుకోమని చెప్పండి. అట్లాగే విద్యాపరంగా చెప్పంటున్నామని నేను జేఎన్టీ కళాశాల, అట్లాగే పురాత క్షేత్రంలో వ్యవసాయ కళాశాల వ్యవసాయ కళాశాల మా కొడుకులో నిర్వహించబడినటువంటి ఒక పశు వైద్య కళాశాల వెటర్నరీ కాలేజ్ ఇవన్నీ తోడు నిరుద్యోగ యువతకి ఏదైతుందో ఉపాధి కల్పనలో భాగంగా శిక్షణ ఇచ్చేటటువంటి న్యాయ శిక్షణ కేంద్రం కూడా మన జగిత్యాల జిల్లాలో మనకు రావడం అనేది ఈ ప్రాంత నిరుద్యోగ యువతకి ఏదైతుందో ఉపాధి అవకాశాలు కల్పించడానికి మనం బాధ వేస్తున్న ఒక భావన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాము. విద్యాపరంగా మరి వైద్యపరంగా కూడా చెప్పాలి. ఎందుకంటే ఒకటి జగిత్యాల జిల్లా కేంద్రం కావడము, రెండవది కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలో కలిపేటటువంటి ఒక గోదావరి నదిపై మనం ఆల్రెడీ 3 వంతెనలు నిర్మాణం చేస్తున్నాం. సో రాయపట్నం కానివ్వండి, శంకుస్థాపన చేస్తున్నటువంటి ఒక బోర్లపల్లి వంతెన కూడా అది తొందరలో 6 మాసాలు రంగే లోపల ఏతుందో అది కూడా పూర్తవుతే ఆదిలాబాద్ జిల్లా వాసులకు అందరికీ వైద్యపరంగా సదుపాయాలు అందించేటటువంటి కేంద్రం జగిత్యాల కేంద్రం నిలుస్తున్నామని చెప్పి అంటున్నారు. అటు నిర్మలే కానివ్వండి, ఆదిలాబాద్ కానివ్వండి, మంచిర్యాల కానివ్వండి కాక ఆ 3 ప్రాంతాల కంటే జగిత్యాల్లో వైద్య సదుపాయాలు మెరుగుకున్నాయని చెప్పంటారు. మరి ఈరోజు ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మరి జగిత్యాల జిల్లా కేంద్రం ఆరంభించే కార్యక్రమాల్లో సభాధ్యక్షత వహించే అవకాశం నాకు లభించడం నాకు ఈ ప్రాంత ప్రజలు కల్పించినటువంటి గౌరవంగా నేను భావిస్తూ చెప్పంటున్నాను. తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఈ ప్రాంతం అభివృద్ధిలో ఏదైతుందో అగ్రగామిలో నిలవడానికి కొరకు రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతాలు ముందుకు తీసుకోవడానికి కొరకు మీ అందరి సహాయ సహకారాలతో కృషి చేయడం చెప్పని నేను మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. విచేసిన ప్రజలు, పత్రికా మిత్రులు అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా ఒక తెలంగాణ బిడ్డగా నేనైతే గర్వపడుతున్నాను. ఫస్ట్గా
గౌరవ ముఖ్యమంత్రి గారు జగిత్యాల జిల్లాకి మీరు జిల్లా కలెక్టర్గా పోవాలని చెప్పారు. ఆవిడ ఉద్యోగ క్షణాలు అంటే మన ప్రాంతానికి మనం సేవ చేసే భాగ్యం కలిగిందని నేను భావిస్తున్నాను. మరి నాకు పాలనా అనుభవం చూస్తే ఇప్పటికే నేను కలెక్టర్గా వారి మెదక్లో ఒక 6 నెలలు ఇన్ఛార్జ్ చేస్తున్నాను. జాయింట్ కలెక్టర్గా 3 సంవత్సరాల 8 నెలలు చేస్తున్నాను. గుంటూరులో కూడా ఒక 1 ఇయర్ కలెక్టర్ ఇన్ఛార్జ్గా చేస్తున్నాను. 2.5 years జాయింట్ కలెక్టర్గా చేస్తున్నాను. పిఓ భద్రాచలం చేస్తున్నాను. పిఓ పాడేరు జాయింట్ కలెక్టర్ విశాఖపట్నం చేస్తున్నాను. బట్ ఏది ఏమైనా తెలంగాణ ఆవిర్భావం అయిన తర్వాత ఇది నిజంగా నాకు నిజమైన మన భూమికి మన తల్లికి మనం సేవ చేసినట్టు అనిపిస్తూ ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మాకు అవకాశం కల్పించారు. ఖచ్చితంగా ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు గారు చెప్పారు. మరి ఏ అనుభవం ఉన్నా ఒక టీం వర్క్ తోటి ప్రజాప్రతినిధులతోటి అధికారులతోటి ప్రజలతోటి సమన్వయం ఏర్పాటు చేసుకుని ప్రజల సమస్యలకి తీర్చడమే ప్రధాన ఉద్దేశంగా వెలిసినే ఈ జిల్లాలు. మరి ప్రజా సమస్యలు తీరాలంటే ఈ ప్రజా పరిపాలన ప్రభుత్వం ప్రజల దగ్గర ఉండాలనేది ముఖ్యమంత్రి గారి భావన, రాష్ట్ర ప్రభుత్వం భావన. ప్రజల సమస్యలు తీర్చాలి. ప్రజలు సమస్యలు తీర్చినప్పుడు అడ్మినిస్ట్రేషన్ పరిపాలన వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా శాంతి సౌభాగ్యం వస్తుందనేది గట్టి నమ్మకం. మరి ఆ విధంగా మరి శాంతి సౌభాగ్యాలు విరచిస్తూ అభివృద్ధిని కూడా వారి సమస్యలు ఎప్పటికప్పుడు మరి ఖచ్చితంగా మేము దగ్గరే ఉండి మా అధికారులతోటి ఇక్కడ ప్రజాప్రతినిధుల సమన్వయం చేసుకుంటూ ఖచ్చితంగా తీర్చుతారని మీ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి నమ్మకాన్ని, ప్రభుత్వ నమ్మకాన్ని ఖచ్చితంగా వమ్ము చేయకుండా పనిచేస్తారని మీ సభాముఖంగా మీకు అందరికీ హామీ ఇస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. నమస్కారం. మొట్టమొదట మన సీఎం గారికి మా డీజీ గారికి చెప్తున్నాను. బికాస్ దే హ్యావ్ గివెన్ మీ an opportunity to serve you people. నేను ఒక ఎస్పీ కింద మీకు హామీ ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ దట్ టైం. పెద్దలు ఉన్నారు చాలా మంది. నువ్వు ఏ పోలీస్ స్టేషన్కైనా ఎప్పుడైనా కానీ ఏ రాత్రైనా కానీ నిర్భయంగా వెళ్ళచ్చు. అది నేను హామీ ఇస్తున్నాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడతారు. ఆ భయం మీకు లేదు. సో సీఎం గారు మాకు ఇచ్చిన ఈ యొక్క పోస్ట్ని మేము ఆయన ఉన్న టీమ్ని తప్పక ఫుల్ఫిల్ చేస్తాను. మీకు ఏదైనా కానీ నేను తర్వాత నా నెంబర్ ఇస్తాను పర్సనల్ నెంబర్. యూ కెన్ కాంటాక్ట్ విత్ ఎనీ టైమ్ 24/7 ఆల్ దీస్ ఐఎమ్ అవైలబుల్. వీఆర్ ఎట్ యువర్ సర్వీస్. సో నేను చెప్పగలుగుతాను. తర్వాత నేను అధ్యక్షులు, జిల్లా పరిషత్ సభ్యులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్గొనడం జరిగింది. కానీ సమయాభావంతో లభించినందుకు నన్ను అనేక భావించాలని చెప్పని సభాముఖంగా కోరుకుంటూ ఇప్పుడు చెప్పలండి సోదరి శ్రీమతి పోలీ శోభ గారు మాట్లాడాలనుకుంటున్నాను. ఈ కొత్త జిల్లా ఇనాగ్రేషన్ సందర్భంగా వచ్చిన తెలంగాణ ముద్దు బిడ్డలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జగిత్యాల జిల్లా మా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం కావాలని రావాలని ఉద్యమాలు చేస్తున్న క్రమంలో జగిత్యాల జిల్లాను చేస్తాని జగిత్యాల గడ్డ మీద కరీంనగర్ జిల్లాలో ఏ బహిరంగ సభ జరిగినా కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా మాట ఇచ్చి నిలబెట్టుకున్న చరిత్ర ఉంది అని అంటే అది మా గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. ఎందుకంటే ఉద్యమాలు నడుపుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రం మేమే తెస్తాం, మాకు ప్రజలు అండగుండాలని ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం బంగారు తెలంగాణ ధర్మం అని కూడా మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారమే ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్న జిల్లాలన్నీ కూడా ఇవాళ ఆఫీసర్స్ కలవాలన్నా కూడా రోజుల తరబడి వెయిటింగ్ చేసిన రోజుల్లో మేము ఉమ్మడి రాష్ట్రంలో చూసినాం. కానీ ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రజలకు అలాంటి ఇబ్బందులు ఉండొద్దు, ఇవాళ
అందుబాటులో కలెక్టర్లు ఉండాలి, అందుబాటులో జిల్లా పోలీసు యంత్రాంగం ఉండాలి, అందుబాటులో ప్రజా ప్రతినిధులు కూడా ఉండాలని ఒక గొప్ప నిర్ణయం తీసుకొని వల్ల ఈ కరీంనగర్ ను 4 జిల్లాలుగా చేసినందుకు మా చొప్పదండి నియోజకవర్గ ప్రజల పక్షాన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ ప్రజల వద్ద పాలన అనే మాటను కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చింది. నేను ప్రభుత్వ ఉద్యోగస్తులకి నేను రిక్వెస్ట్ చేస్తానా, ఒక ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన అందుబాటులోకి వచ్చినాం. మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసే విధంగా పాలక యంత్రాంగం ఉండాలని కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు నేను రిక్వెస్ట్ చేస్తానా. ఎందుకంటే ఇన్ని రోజులు మరి దూరంగా ఉన్నాము, అందుకోలేకపోతున్నాము, సమస్యలు పరిష్కారం చేయలేకపోతున్నామని ఒక బాధలో ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇబ్బంది లేకుండా ప్రజల వద్దకే మనం వచ్చినాం కాబట్టి మీరు మేము కలిసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ నిర్మాణం వైపు తీసుకుపోయే బాధ్యత కూడా మీ మీద ఉందని గుర్తు చేస్తూ మరి ఇంతకుముందు మా అన్న జీవన్ రెడ్డి గారు మాట్లాడిండ్రు, కొండగట్టంజలు మాకు అప్పచెప్పిండ్రని. కొండగట్టంజలు మీకు అప్పచెప్పడం అయితే 2 మండలంతో పాటు నేను కూడా వచ్చిన, అభివృద్ధి చేసుకున్నా, నేను కూడా వచ్చిన. అంజన్న బొయ్య శోభకతోనే ఉంటాడే, నేనే అభివృద్ధి చేస్తా. మరి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి పేరు పేరున ఉద్యోగ ఎత్తు సెలవు ఇస్తున్నా. థ్యాంక్ యూ. ఎప్పటికి కూడా జీవితంలో మర్చిపోవడానికి విషయం. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ జిల్లాలు ఏర్పడి 31 జిల్లాలు ఏర్పడి ఆ జిల్లాలో మొదటి జిల్లాగా ఎప్పటికి కూడా బంగారు తెలంగాణ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కలలు కంటున్నారో నా తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పి ఆ దాంట్లో భాగంగా మొదటి జిల్లాగా జగిత్యాల జిల్లా అయితేనడానికి ఏనాడు కూడా అనుమానం లేదు. ఎందుకంటే ఇక్కడ అన్ని వసతులు, మంచి వ్యవసాయ క్షేత్రాలు, వ్యవసాయం చేసే రైతులు, ఇప్పుడే అన్న జిల్లాలో చెప్పినట్టు ఆ భగవంతుడు కూడా 3 మూలల నుంచి మనం కాపాడే విధంగా ఇక్కడ అంజన కానీ, ఇక్కడ అంజన కానీ, ఇక్కడ నరసింహస్వామి కానీ ప్రతి ఒక్క భగవంతుడు ప్రతి తోమి నుండి మన జిల్లా కాపాడే విధంగా ఉన్నారు కనుక మొదటి జిల్లాగా బంగారు తెలంగాణలో ఇవాళ మన జిల్లాలో ఏర్పడుతుందని చెప్పి పూర్తి విశ్వాసంతో మీకు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా రేపు జరగబోయే ముందు భవిష్యత్తులో కూడా మా ఎంపీ గారి ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అన్ని విధాలు అభివృద్ధి చేసుకోవడానికి కోసం మన పెట్టుబడి నిర్మించడం కూడా ఈ రోజే గౌరవ ఎంపీ గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి గారితో ఫోన్ వచ్చి వెళ్ళిపోయేది కనుక గౌరవ ఎంపీ గారితో మా రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేసుకుంది కనుక సమయం ఎక్కువ తీసుకోకుండా తప్పక, ఎందుకంటే ఇన్ని రోజులు కరివేకపోతుంది. ఇప్పుడు ఎప్పుడు చేసినా పొద్దున చేస్తే జగ్గాలు వచ్చే అవకాశం ఉంటుంది. జిల్లా ఏర్పాటు కనుక మీ అందరూ కలిసి మాకు బాగా దొరుకుతుంది, మీరు అందరూ కలిసే సౌభాగ్యం దొరుకుతుంది కనుక తప్పక మీ అందరి కలిసి ఎప్పుడు కూడా మీకు ఇక్కడ ఉన్న సమస్యలు కానీ, మా దగ్గర ఉన్న సమస్యలు కానీ కలిసి పంచుకొని జిల్లాను అభివృద్ధి దిశలో తీసుకుపోవడం కోసం సాయశక్తులు కృషి చేస్తామని చెప్పి మీ అందరికి మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన జై తెలంగాణ. ఉమ్మగారు మాట్లాడాలనుకుంటున్నాను. సభ అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే అన్నా జీవన్ రెడ్డి అన్న గారు, కార్యక్రమ ముఖ్య అతిథులు మా డిప్యూటీ సీఎం గారు, తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి, వారికి తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకొని తెలంగాణ సంస్కృతిని, మన పండుగల్ని ప్రపంచానికి చాటి చెప్తూ గుర్తింపుతో ముందుకు వెళ్తున్నటువంటి అక్క, జరిగినటువంటి ప్రతి మూమెంట్ లో ముందున్నటువంటి ఈశ్వరన్న వల్ల ఆ అన్న ప్రతి పోరాటంలో అన్నిట్లలో ముందుండి రేపు తెలంగాణ ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారులకి, అట్లాగే మా ఎంపీలు, జడ్పీటీసీలు, వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి ఒక ప్రత్యేకత ఉంది. జగిత్యాల అంటేనే నిజంగా ఒక చరిత్రను సృష్టించినటువంటి గడ్డ జగిత్యాల. జైత్రయాత్ర అనేక పోరాటాలకు నిలయమైనటువంటి జగిత్యాలను నిజంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి క్రమంలోనే వాళ్ళ కేసీఆర్ గారు, నేను జగిత్యాల తెలంగాణ వస్తే, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో భాగంగా జగిత్యాలను జిల్లా చేసుకుంటాం, జిల్లాగా మీరు అందరు కూడా చూస్తారని చెప్పేసి అప్పుడు ఏదైతే చెప్పారో ఆ మాటని వాళ్ళ నిలబెట్టుకున్నటువంటి వాళ్ళ మన గౌరవ ముఖ్యమంత్రి గారికి నిజంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేయడం కోసం ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రజా అవసరాలకు తగినటువంటి ప్రజా అవసరాల పరిష్కారం కోసం ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ప్రజా అవసరాల మేరకే
ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, తెలంగాణ ప్రజల కళ్ళల్లో నవ్వు చూడాలి, ఇవాళ దరఖాస్తులు పెట్టి దండం పెట్టే రోజులు పోవాలి. అందరూ సరి సమానమైనటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులకి, అట్లాగే అధికారులకి, కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, అందరి కూడా ఒక్కొక్క కుటుంబ పరిస్థితి కూడా తెలిసినట్లయితే ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి సపోర్ట్ మనం చేయగలుగుతాము, వాళ్ళని ఎట్లయితే మనం ఆదుకోగలుగుతాము అనేది మొత్తము జిల్లాకు సంబంధించినటువంటి హిస్టరీ, ప్రజల యొక్క అవసరాలు, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ కుటుంబ పరిస్థితి తెలిసి కంప్యూటర్లో ఫీడ్ చేసుకొని మన టేబుల్ పైన ఉన్నట్లయితే మనం పరిపాలన చేయడం ఈజీగా అవుతుంది. మన జిల్లాలని, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం చాలా సులభం అవుతుంది అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ మనం చిన్న జిల్లాలుగా ప్రకటించుకున్న 31 జిల్లాలలో భాగంగా మన జగిత్యాలను, నిజంగా మన జగిత్యాలనే మంచి జిల్లా అవుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంకొకటి అన్న జీవన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఇవాళ 4 దేవాలయాలు వస్తున్నాయి. మెట్పల్లికి వచ్చి గంగన్మన్లు, అట్లాగే మనకు కొండగట్టు, అట్లాగే ధర్మపూరి, అట్లాగే పెంపట్ల, ఇట్లా ఎందుకంటే 4 దేవస్థానాలు ఉన్నాయి. అదే కాకుండా రౌండ్ ఉంటది మన జిల్లా కూడా. మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో కూడా తాలూకాలలో చూస్తే మనం జగిత్యాల తాలూకానే పెద్ద తాలూకాగా ఉండేది. కాబట్టి ఇవాళ ఒక మంచి జిల్లాగా ఇవాళ జగిత్యాల జిల్లా ఉండబోతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా, ఎందుకంటే మంచి డైనమిక్ లీడర్ అక్క కవిత గారు ఉన్నారు, మన పార్లమెంటు సభ్యురాలు. తను కూడా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని అధ్యయనం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా కృషి చేసేటువంటి తను ఉన్నారు. అట్లాగే డిప్యూటీ సీఎం గారు కూడా, ఎందుకంటే వారి చేతుల మీదుగా మనం ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకున్నాం కాబట్టి వారి సహకారం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి ఖచ్చితంగా జగిత్యాల పైన ఉంటది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మన జగిత్యాలనే జిల్లాగా చేస్తారని ప్రకటించి ఉన్నారు. అట్లాగే ఈశ్వరన్న కూడా సమస్యల పట్ల జగిత్యాలుగా చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రికి జగిత్యాల జిల్లాగా ఇచ్చినందుకు, ఎందుకంటే నేను ఇదే జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్నా కాబట్టి గౌరవ ముఖ్యమంత్రికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. నూతనంగా ఏర్పడినటువంటి జిల్లాలో కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నటువంటి శరత్ గారు, అదేవిధంగా తీసుకున్నటువంటి అనంత శర్మ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నటువంటి జగిత్యాల జిల్లా పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఉద్యమ సమయంలో జగిత్యాల జిల్లాను తప్పకుండా ఏర్పాటు చేసుకుంటామనేటువంటి మాటను ఆనాడే చెప్పినటువంటి విషయం ఈరోజు అక్షరాల నిజం చేసినటువంటి, అభినందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా తెలంగాణ ప్రాంతంలో 4 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని 21 జిల్లాలు కొత్త జిల్లాలతో కలిపి 31 జిల్లాలుగా ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా సాహసోచితమైనటువంటి నిర్ణయం, చారిత్రాత్మక నిర్ణయం. ఈ నిర్ణయం వెనుక ప్రజల యొక్క ఆకాంక్ష, ప్రజల యొక్క సమస్యల పరిష్కారం, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అనుకున్నది అనుకున్నట్టుగా చేయాలనేటువంటి పనిని తప్పకుండా చేసి తీరాలనేటువంటి ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. మనం కానీ గతంలో అనేక సంవత్సరాలు మరి సమైక్య పాలనలో ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని విభజించి మరి ప్రాంతాల వారిగా జిల్లాలను ఏర్పాటు చేయనందుకు బాధపడాలి. ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషించాల్సినటువంటి సమయం ఇది. కాబట్టి కొంతమంది నాయకులు తెలిసినా తెలియకనా ప్రజలతో మరి ఆ అభిప్రాయాన్ని కనుక్కోగనా ఈరోజు కొంతమంది బాధపడతా ఉన్నారు. వాళ్ళ బాధపడడంలో నిజంగా కూడా ఒక రాజకీయ దురుద్దేశం తప్ప ఇంకొకటి లేదు. ఎందుకంటే ప్రజల వద్దకు, ప్రజల చేరువలోకి
ప్రభుత్వం తీసుకుపోవడం అనేటువంటిది ఒక గొప్ప విషయం. ఇవాళ ఒక జిల్లాను 4 జిల్లాలుగా ఏర్పాటు చేసి ఒక జిల్లాకు ఒక కలెక్టర్ ఉండడం వేరు, 4 కలెక్టర్లు ఉండడం వేరు. ఇవాళ తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని అంటే, తెలంగాణ వస్తే ఇవన్నీ వస్తాయి. కొత్త జిల్లాలు వస్తాయి, కొత్త ప్రాజెక్టులు వస్తాయి, కొత్త ప్రాంతాల అభివృద్ధి వస్తుంది, కొత్త రేపమాపో కొత్త నియోజకవర్గాలు వస్తాయి, కొత్త మండల సౌకర్యాలు వస్తాయి అనేటువంటిది మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన విధానం ఇది. మరి ఈ రోజుకి ఇప్పటికీ 2.5 సంవత్సరాల్లో ప్రజలు ఎంత గొప్ప చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఎంత గొప్పగా ఆస్వాదిస్తున్నారో మనందరికీ కూడా తెలుసు. అదే తప్పకుండా అందిస్తామని అనేక మార్పులు తీసుకొచ్చిండ్రు. ఇలా ప్రజలకు అత్యంత చేరువలో తీసుకుపోయేటువంటి వ్యవస్థను నెలకొల్పేటువంటి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిమగ్నమైనటువంటి సందర్భంలో ఒక టీం వర్క్ లాగా పనిచేయాలని మేము ఒక సందర్భం వస్తే నేను కలెక్టర్, నేను ఎస్పీ, నేను ఎమ్మెల్యే, నేను చీఫ్, నేను ఎంపీ అనేటువంటి భావం మర్చిపోయి ప్రజల సమస్యల పరిష్కారంలో కూడా ఒక టీం వర్క్ లాగా పనిచేసేటువంటి చొరవ ఎంతైనా నడిపించేటువంటి కలెక్టర్ గారిని, అదే విధంగా మరి గారిని ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధాలు మరి తెలియజేసినటువంటి అభిప్రాయం మేరకు జగిత్యాల జిల్లా నిజంగా కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మిగిలిన 30 జిల్లాల కంటే కూడా ముందంజలో ఉన్న విధంగా మనం అందరం కలిసికట్టుగా ప్రయత్నిద్దాం, ఒకరికొకరం సహకరించుకుందాం, మరి ఆ విధంగా ముందుకు పోదామని సందర్భంగా మనవి చేస్తూ ఈ యొక్క జగిత్యాల జిల్లా ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా మరి ఈ రోజు వచ్చినటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి నిర్వహించుకోవడం జరిగింది. వారు ఈ నిర్వహణకు వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి మన గౌరవ ఉద్యమ నేత, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతావందనాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. గౌరవనీయులు శ్రీమతి కల్లుకుంట కవిత గారు మాట్లాడాలి. రెస్పాన్సిబిలిటీ आज से शुरू होता खत्म नहीं होता. అటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ, ప్రజలందరికీ, అదే విధంగా ఈ జగిత్యాల నియోజకవర్గంలో ఎన్నో రోజులుగా పార్టీ కోసం, ప్రజల కోసం, ఉద్యమం కోసం కృషి చేసినటువంటి పెద్దలు జితేందర్ రావు గారు ఉన్నారు, అనూప్ రావు గారు ఉన్నారు, రాజేశం గౌడ్ గారు ఉన్నారు, అదే విధంగా చాలా మంది గౌరవ పెద్దలు ఉన్నారు. వారందరికీ పేరు పేరున నమస్కారం. వారందరికంటే ఎక్కువ జగిత్యాల జిల్లా అయితే మరి ప్రాంతానికి ఎనలేని గౌరవం దక్కుతుంది, ఎనలేని అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి నిరంతరం నా వెంటబడి మరి రిక్వెస్ట్ చేసినటువంటి స్థానిక టిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు సంజయ్ కుమార్ గారికి, ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ బిడ్డలు ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా నిలబెట్టుకుంటారని చెప్పడానికి సాక్ష్యమే ఇవాళ తెలంగాణలో ఏర్పడుతున్నటువంటి జిల్లాలు. తెలంగాణ రాష్ట్రం రావడం ఎంత చారిత్రక విషయమో, ఇవాళ తెలంగాణలో ఇన్ని జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం, 31 జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం కూడా అంతే చారిత్రాత్మకమైనటువంటి విషయం అని చెప్పి ప్రజలందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకున్నదే మన హక్కులు, మన నీళ్లు, మన నిధులు మన ఊర్లలోకి రావాలని చెప్పి. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత పెద్దగా జిల్లాలు ఉంటే వాటిని మానిటర్ చేయలేక మనం పెట్టేటటువంటి ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు వారి దగ్గరికి సరిగ్గా చేరుతున్నాయో లేవో కూడా మానిటర్ చేసుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారు, పైన ప్రభుత్వం 1 రూపాయి పేదవాడికి ఇచ్చిందంటే ఆ రూపాయి ఉన్నట్టుగా పేదవాడికి చేరాలి. అవినీతి రహితంగా తెలంగాణలో పాలన జరగాలంటే చిన్న జిల్లాలు ఏర్పడాలి. తద్వారా కలెక్టర్ గారి డెస్క్ మీద కంప్యూటర్ లో ఆయన ఒక బటన్ నొక్కితే మరి ఎక్కడి నుండి ప్రారంభమైన స్కీము ఎక్కడి వరకు పోయిందన్నది ఆయనకు అర్థం కావాలి. ఉద్యమ కాలంలో మనం కన్న కలలు, ఉద్యమ కాలంలో పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు ఎక్కడికి పోయినా చెప్పింది, మెదక్కు పోతే అక్కడ సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలు చేస్తామని చెప్పింది, మహబూబ్ నగర్ పోతే అక్కడ వనపర్తి జిల్లా చేస్తామని చెప్పింది, రంగారెడ్డి పోతే అక్కడ వికారాబాద్ జిల్లా చేస్తామని చెప్పింది. అట్లా కరీంనగర్కి వచ్చిన ప్రతిసారి జగిత్యాల జిల్లా చేస్తామని చెప్పిన మాటని వాళ్ళు నిలబెట్టుకున్నారు అని నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను. అంటే చాలా మందికి జీర్ణం అయితే లేదు పాపం. గిన్ని జిల్లాలు చేసుడేంది, గిన్ని ప్రాజెక్టులు కట్టుడేంది, ఇంటింటికి నీళ్లు ఇచ్చుడేంది, ఇక తర్వాత మమ్మల్ని ఎవరు అడుగుతారు అన్నటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు.
కాబట్టి దీన్ని అంటే ఇంత మంచి అంశాన్ని, ప్రజలకు పనికొచ్చే అంశాన్ని రాజకీయాలు చేయకుండా ఉన్నటువంటి జిల్లాల్లో అధికార యంత్రాంగంతో ప్రజలకు పనికొచ్చే విధంగా ఎట్లా పనిచేయాలని చెప్పి విపక్షాలన్నీ కూడా ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మనకి ఇట్లానే కేసీఆర్ సార్తో మేము కూర్చుంటే ఒక పేపర్లో ఒక పెద్ద ఆయన పేరు చెప్పలేను కానీ ఆయన ఒక పెద్ద ఆర్టికల్ రాసిన ఆయన ప్రత్యేకంగా జగిత్యాల జిల్లా గురించి చెప్పి, మరి ఇక్కడ జీవన్ రెడ్డి గారు ఉన్నారు, జగిత్యాల జిల్లా ఇస్తారో ఇయ్యారో అని చెప్పి రాశారు. కానీ ఇవాళ నేను గర్వంగా చెప్తా ఉన్నా, మా జగిత్యాల జిల్లాలో హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు ఉన్నారు. అయినా సరే జగిత్యాల జిల్లా ఎందుకు ప్రజల కోసం, జీవన్ రెడ్డి గారి కోసమో కవిత కోసమో కాదు, వారు గౌరవ పెద్దలు చాలా సంవత్సరాలుగా మరి ఎన్నికలు పోటీ చేయడం కానీ ప్రజలతో కలిసి ఉండడం కానీ చేసి చాలా గౌరవప్రదంగా రాజకీయాలు చేస్తారు. అదే విధంగా అదే ఒరవడి టీఆర్ఎస్ పార్టీ కూడా కొనసాగిస్తే తప్పితే ఇంకొకటి కాదు. హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యే ఒక ఆయన ఉంటే మాకేదో టెన్షన్ అని ఇంకోటి అన్నటువంటి ఆలోచన టీఆర్ఎస్ పార్టీకి ఉండదు. ఎందుకంటే హార్ట్ లో ఎప్పుడు కేసీఆర్ గారే ఉంటారు. ఆ విషయం మాకు తెలుసు. తెలంగాణ ప్రజల గుండెల నిండా కేసీఆర్ గారే ఉంటారన్న విషయం సుస్పష్టంగా మాకు తెలుసు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఇవాళ జిల్లాల విభజన జరుగుతున్నది. అట్లనే ఈ జిల్లాలో మా కోరుట్ల బిడ్డలు కొంత బాధపడ్డారు. రెవెన్యూ డివిజన్ మాకు కాకుండా మెట్పల్లి వారికి పోయిందని చెప్పి బాధపడి చాలా రోజులు వాళ్ళ ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. వారందరికీ కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా, రెవెన్యూ డివిజన్ ఉన్నా లేకున్నా కోరుట్ల అనేది మనకు నియోజకవర్గ హెడ్ క్వార్టర్, ఎమ్మెల్యే నియోజకవర్గ హెడ్ క్వార్టర్. అక్కడికి రావాల్సిన అభివృద్ధిలో ఎటువంటి లోపం లేకుండా నా శాయశక్తిలో నేను పనిచేస్తా అని కోరుట్ల ప్రజలందరూ కూడా మాట ఇస్తా ఉన్నాం. అదే విధంగా మరి మన జగిత్యాల్లో ధర్మపురి నుండి 4 మండలాలు, కొప్పుల ఈశ్వర్ గారి అనుభవం, కొప్పుల ఈశ్వర్ గారి ఓపిక మన జగిత్యాల జిల్లాకు యాడ్ అవుతుంది. మన శోభక్క ఇప్పటిదాకా మాట్లాడిపోయినారు, ఒక ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే మన జిల్లాకు శోభక్క కూడా వస్తారు. అదే విధంగా వేములవాడ ఎమ్మెల్యే గారు కూడా రాలేదు, కానీ వారి దగ్గర నుంచి కూడా 2 మండలాలు మన జగిత్యాలకు ఏర్పాటు అవుతాయి. ఇప్పటిదాకా ఒమ్మక్క అంటున్నారు, వేరే జిల్లాల సంగతి ఏమో కానీ జగిత్యాల మాత్రం మంచిగా గుండ్రంగా బతుకమ్మలాగా ఉంది జిల్లా అని చెప్తా ఉన్నాగా. జిల్లా ఉందో అంతే పరిపూర్ణంగా జగిత్యాల అభివృద్ధి కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంకొక మంచి విషయం ఏంటంటే మన మొత్తం జగిత్యాల జిల్లాలో ఎక్కడ చూసినా ఆడబిడ్డల పాపులేషన్ ఎక్కువ ఉన్నది. మరి ఆడబిడ్డలు లక్ష్ములు ఉంటే జిల్లా కంపల్సరీ బాగుంటది. ఎట్లయితే ఇదివరకు రైస్ బౌల్ గా జగిత్యాల ఉన్నదో దాన్ని ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకుందాం. కావాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా మరి గౌరవ పెద్దలందరం కూడా కూర్చొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మన జిల్లాకు కావాల్సినవన్నీ కూడా సాధించుకుందామని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా జగిత్యాల పట్టణంలో మన సోదరులు మైనారిటీలు చాలా పెద్ద ఎత్తున ఉంటారు. ఎట్లయితే అక్కడ గండి హనుమాన్లు, ఇక్కడ కొండగట్ట అంజన్న, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి, పెంబెట్ల కోనాపూర్ దుబ్బరాజేశ్వర స్వామి ఉన్నాడు. కానీ జగిత్యాల కిల్లా ఉన్నది, పెద్ద జామా మసీద్ ఉన్నది. మరి అందరి దయతోని అందరం కూడా సమ్మిళితంగా పనిచేసి ఈ జిల్లాను అభివృద్ధిలోకి తీసుకెళ్దామని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. మనకు తెలుసు జగిత్యాలలో ఉండేటటువంటి మ్యాంగో మార్కెట్ దేశంలో 2వ అతిపెద్ద మ్యాంగో మార్కెట్ గా ఉన్నది. అది నంబర్ 1 అయ్యే స్థాయికి రాయకల్లో మన రైతుల పంటలు ఎదగాలి, నంబర్ 1 అయ్యే స్థాయికి మన మార్కెట్ ఎదగాలి. దానికోసం కూడా ఇదివరకే చాలా ప్రయత్నాలు చేసినాం, నిధులు తీసుకొచ్చినాం, ఇంకా కూడా ప్రయత్నం చేస్తాం. మరి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మన దగ్గర ఉండేటటువంటి విద్యా సంస్థలు ఇప్పుడు 31 జిల్లాలు అయిన తర్వాత ఏ జిల్లాలో లేనంత పెద్ద ఎత్తున మన దగ్గర విద్యా సంస్థలు ఉన్నాయి. కానీ ఇంకా కూడా నాకు తృప్తి లేదు. మీరు అన్నట్టు మెడికల్ కాలేజ్ ఖచ్చితంగా మన జగిత్యాలకు రావాలి. ప్రభుత్వ పరంగా ఇంకా మంచి కళాశాలలు కూడా, శిక్షణ కేంద్రాలు కూడా వచ్చే విధంగా డెఫినెట్ గా మనం ప్రయత్నం చేద్దాం. దాంతో పాటు ఆరోగ్య పరంగా కొద్దిగా వెనుకబడి ఉన్నాం. ప్రైవేట్ హాస్పిటల్ బాగా ఉన్నా కూడా ప్రభుత్వ ఆసుపత్రులు అనుకున్న స్థాయిలో ఇంకా అభివృద్ధి చెందలేదు అనేటటువంటి వాస్తవం. జిల్లా వచ్చిన తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్ లో అన్ని జిల్లాలకు వచ్చినట్టుగా 500 పడకల ఆసుపత్రి జగిత్యాలకు కూడా యాజిటీస్ గా వస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. దాంతో పాటు మన మండల కేంద్రాల్లో ఉండేటటువంటి ఆరోగ్య కేంద్రాల వరకు కూడా ఆ నెట్వర్క్ ని మంచిగా విస్తరించి మన ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేసేటటువంటి బాధ్యత కూడా నాది అని చెప్పి నేను మీ అందరికీ చెప్తా ఉన్నాను. దాంతో గారు ఉన్నారు, మన ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఒకటి జగిత్యాల డెవలప్మెంట్ ఫోరం అని మనం ప్రైవేట్ గా అందరూ మంచి వ్యక్తుల్ని, గౌరవ పెద్దల్ని, సమాజంలో ఉండేటటువంటి అన్ని కుల సంఘాలని, అన్ని మతాల వారిని తీసుకొని ఒక ఫోరం ఏర్పాటు చేసుకొని
మంచి కార్యక్రమాలు నిర్వహించే విధంగా ప్రయత్నం చేద్దాం. మీరందరూ కనుక దానికి సయోధ్య తెలియజేసినట్టయితే మంచి కార్యక్రమం మంచి ఉంటుందని చెప్పి ఒక ఆలోచన ఉన్నది. దానికి నేను ఎమ్మెల్యే గారు మిగతా ఎమ్మెల్యేస్ అందరం కూర్చొని ఒకసారి ఇనిషియేటివ్ తీసుకొని మళ్ళా కూడా ప్రకటన చేయడం జరుగుతుంది. మరొక అంశం, ముఖ్యమైన అంశం చెప్పిండ్రు. మరి ఇక్కడ వ్యవసాయం బాగున్నది కానీ ఉద్యోగాలకు సంబంధించి పారిశ్రామిక అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉందన్నారు. దీనికోసం ఇదివరకు ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేయడం జరిగిందండి. ఒకటి, మన దగ్గర ఉండే రైస్ మిల్స్ సంఖ్య ఇంకా పెంచుకునేటటువంటి ఆస్కారం మన దగ్గర ఉన్నది. ఎందుకంటే ఇక్కడ నుండి రైస్ కూడా మన హుస్నాబాద్ దిక్కు వరకు కూడా రైతులు తీసుకుపోతారని చెప్తా ఉన్నారు. అట్లా కాకుండా జగిత్యాలలో కూడా ఇంకా రైస్ మిల్స్ సంఖ్య పెంచుకోవడం ఒకటి. రెండవది, ఒక మంచి పరిశ్రమలు ఎట్లా అయితే వరంగల్ టెక్స్టైల్ ఏర్పాటు చేస్తా ఉన్నారో జగిత్యాల హబ్ గా ఏదైనా ఒక మంచి ఇండస్ట్రీ డెవలప్ చేసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆల్రెడీ ఆలోచన చేస్తా ఉన్నారు. దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మా వంతు ప్రయత్నం చేయడం జరుగుతుందని తెలియజేస్తూ మళ్ళా ఒకసారి ఇక్కడ ఉండేటటువంటి ప్రెస్ మిత్రులకు కూడా మొన్న నేను మీకు హామీ ఇచ్చినాను. జగిత్యాల హెడ్ క్వార్టర్ లో ఇప్పుడు ఉండేటటువంటి టెంపరీ కలెక్టరేట్ లో కూడా మనకు ఒక ప్రెస్ క్లబ్ కోసం ప్లేస్ ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. దాన్ని అఫీషియల్ గా మీకు త్వరలోనే అందజేస్తాము. దాంతో పాటు మరి జగిత్యాల జిల్లా కొంచెం కుదురుకున్న తర్వాత జర్నలిస్టులకు ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ ఏదైతే ఉన్నదో, ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనము ఆలోచన చేసుకొని ముందుకు తీసుకొని వెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంకా ఏ చిన్న అంశం ఉన్నా సరే పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసమే ఈ కార్యక్రమాలు, ఈ ప్రయత్నాలు కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు. కాబట్టి అందరు కూడా కలిసి రావాల్సిందిగా మళ్ళొకసారి కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ వస్తే జగిత్యాల జిల్లా అయితే ఇంత కలుగుంటారు. అందరికీ నా పేరుతో నమస్కారం, సలాం. ఇది మన ఆరోగ్య సీఎం గారు తెలంగాణ వచ్చే ముందు చెప్పారు. ఏం చెప్పారు? తెలంగాణ వచ్చే తర్వాత మీ అందరికీ డిస్టిక్, కొత్త డిస్టిక్ ఇస్తానని. మన మొత్తం తెలంగాణ 21 కొత్త డిస్టిక్ వచ్చింది. మనకు చాలా ఇది డెవలప్మెంట్ కోసం, ఇది పొలిటికల్ కోసం ఏమి ఇవ్వలేదు. చాలా మంచి అడ్మినిస్ట్రేషన్ కోసం చిన్న డిస్టిక్ చేశారు. మన చాలా ఆఫీసర్లు ఏం చెప్పారు? సార్ చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది. సార్ ఏం చెప్పారు? ప్రజల కోసం ఖర్చుకు పర్వాలేదు, అడ్మినిస్ట్రేషన్ బాగా ఉంటే మంచి. ఇప్పుడు ఒక అమ్మాయి మాతో కలిసిన సార్ చాలా నేను పరిశ్రమ అంటే ఎస్పీ గారు ఎక్కడ ఉన్నారు, నేను ఇప్పుడు అంటే 24 hours అవైలబుల్ ఉన్నారు, మీరు వాడే. ఎంత ముందు అంటే పెద్ద డిస్టిక్ అయితే ఎస్పీ గారి కలిసినకి, కలెక్టర్ గారి కలిసినకి చాలా కష్టం అవుతుంది. ప్రజలు అంటే నా దగ్గర మీరు వచ్చే చాలా రెవెన్యూ ఉంటామంటే చాలా ప్రాబ్లం ఉంటాయంటే కలెక్టర్ కష్టాలేదు సార్, చాలా వరకు ఉంది కలెక్టర్ అంటే. ఇప్పుడు కలెక్టర్ గారికి కలిసినాకి, ఎస్పీ గారికి కలిసినాకి మన దగ్గర తెలంగాణ వచ్చిన తర్వాత మన పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కి చాలా బాగా అయింది. మేము గవర్నమెంట్ తీసుకుంటే చాలా మనకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఎందుకంటే మీ పోలీస్ ల్యాండ్ ఓవర్ చాలా పైగా అయింది. హైదరాబాద్ అంటే చాలా ల్యాండ్ ఓవర్ మంచి అయింది. తెలంగాణ వచ్చే ముందు చాలా కర్ఫ్యూ అవుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత గంగా జమున తహసీబ్ అంటే మా సీఎం గారు నంబర్ 1 ఉన్నారు. వెల్ఫేర్ లో అంటే మా తెలంగాణ నంబర్ 1. లాస్ట్ వీక్ అంటే నేను పోయి కొంచెం వర్ష కోసం మా దగ్గర చాలా లాస్ అయింది. మన సెంట్రల్ మినిస్టర్ ఒక వచ్చారు, ఆయన ఏం చెప్పారు? హోమ్ మినిస్టర్ గారు ఏం చెప్పారు? మీ స్టేట్ తెలంగాణ పేరు చెప్తే వెల్ఫేర్ స్కీమ్ అంటే వెల్ఫేర్ తెలంగాణ స్టేట్ ఉంది. మన చీఫ్ సెక్రటరీ గారు, మన ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు ఇండియాలో వెల్ఫేర్ వెల్ఫేర్ స్టేట్ ఉంటే ఏ అభిప్రాయం ఉందో అట్లా డిస్ట్రిక్ట్ చేశారు. 31 డిస్ట్రిక్ట్ అంటే చాలా పెద్ద. మన ఫస్ట్ టైం అంటే ఇండియాలో అంటే ఎంత 21 కొత్త డిస్ట్రిక్ట్ అయింది. మనందరి కలెక్టర్ గారికి, మన ఆల్ రెవెన్యూ ఆఫీసర్స్ కి, మా ఎస్పీ గారికి, పోలీస్ ఆఫీసర్ కి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవ్రీ డే ప్రజలకు అవైలబుల్ అయితే బాగా అవుతుంది. ఈ డిస్ట్రిక్ట్ అంటే పబ్లిక్ అంటే చాలా లాభం కోసం చేస్తున్నారు. పబ్లిక్ అంటే ఫెసిలిటీస్ కోసం చేస్తున్నారు. ఈ ఒక్కటి కరీంనగర్ కు 4 చేశారు. మీ చైర్పర్సన్ గారు మా లత గారు అయితే ఎవరు 4 డిస్ట్రిక్ట్ లో ఉంటే చైర్పర్సన్. ఇప్పుడు అంటే 4 డిస్ట్రిక్ట్ లో అంటే 4 కలెక్టర్ అయింది, 4 एसपी अभी చాలా బాగా అవుతున్నారు। मैं तमाम मुस्लिम भाइयों से यही बताना चाहता हूँ, हमको एक बात है, अल्लाह में जब देते हैं तो छप्पर फाड़ कर देते हैं। एक बात मुसलमानों में आम है, वही तेलंगाना में 57 साल हमारे साथ नाइंसाफी हुई। हमारे तेलंगाना के सारे अवाम के साथ साथ खासतौर से माइनॉरिटी के साथ भी, क्योंकि वो लोग आंध्र वाले हमारी बात नहीं समझते थे। जिसको जबान नहीं आती तो उसके मसाइल नहीं समझ सकते। वो लोग हमारे बारे में उतने वाकिफ नहीं थे और कभी भी हमारे साथ सारे तेलंगाना के आवाम के साथ सबसे ज्यादा अगर नाइंसाफी हुई तो मुस्लिम कम्युनिटी के साथ ज्यादा हुई। इसलिए हमारे महान और महात्मा लीडर
अल्लाह ताला जब देता है छप्पड़ फाड़ कर देता है, उसी तरह हमारे सीएम को छप्पड़ फाड़ कर हमें दिया है। तो मुसलमानों को बहुत अच्छी तरह जानते हैं, बहुत उनके मसाइल को अच्छी तरह जानते हैं। जो चीज हम इलेक्शन मैनिफेस्टो में भी नहीं रखे थे, शादी मुबारक स्कीम, कई ऐसे स्कीम लाए गए जिससे मुस्लिम बच्चों को और दूसरी कम्युनिटी के लोगों को बहुत फायदा पहुंचा। हमारे सीएम साहब हमेशा गंगा जमुना तहजीब को जो मिसाल है और सारे हिंदुस्तान में, कल मुझसे बिहार के माइनॉरिटी मिनिस्टर आए थे, कल रात में मुझसे मिले और कहे कि आपके माइनॉरिटीज के पॉलिसी हमें भी दीजिए और हम ताकि हमारी स्टेट में भी राज करेंगे। आज हमारे पास जिस तरह से कोई भी स्कीम हो, खासतौर से स्कूल आज हिंदुस्तान में कहीं भी नहीं है माइनॉरिटीज के लिए रेजिडेंशियल स्कूल। हमारे ऑनरेबल सीएम साहब ने 161 पहले 120 स्कूल सैंक्शन किए थे 3 दिन पहले कैबिनेट के अंदर, और मजीद 41 स्कूल सैंक्शन किए। आज 161 स्कूल रेजिडेंशियल स्कूल कायम किए गए कि हिंदुस्तान में इसकी कहीं मिसाल नहीं मिलती। क्योंकि सीएम साहब जानते हैं, सर्वे में बताया गया कि जब तक हम तालीम नहीं हासिल करेंगे जब तक तरक्की नहीं कर सकेंगे। सीएम साहब यही चाहते हैं, जो कमेटी 68 साल पहले तक यहाँ हुकूमत कर चुकी है, 68 साल में वो दलितों से भी ज्यादा बैकवर्ड हो चुकी है। कि मैं नहीं कह रहा हूँ, सच्चार साहब अपनी रिपोर्ट में बता चुके हैं कि मुसलमान दलित से ज्यादा कमजोर है। आज हम सब मिलकर सीएम साहब यही चाहते हैं, देखिए पार्टी में अगर एक पार्ट किसका काम नहीं कर रहा तो उसे पैरालिसिस कहते हैं। जो हुकूमत में माइनॉरिटी खुशहाल नहीं होगी वो हुकूमत कभी तरक्की याफ्ता हुकूमत नहीं कहते। सीएम साहब हमारे यही चाहते हैं कि इस स्टेट को गोल्डन तेलंगाना बनाना चाहते हैं। गोल्डन तेलंगाना जब बनेगा जब तमाम भाई, चाहे SC हो, ST हो, माइनॉरिटी हो, चाहे कोई हो, BC हो, चाहे आला जात के भी जो लोग इसे रेड्डी कहते हैं, ब्राह्मण कहते हैं, विल्मा, उनमें भी गरीब होते हैं, तमाम के तमाम लोग तरक्की करने पर ही हमारी स्टेट को तरक्की याफ्ता स्टेट कहा जाता है। आज हर जगह जहाँ भी मैं जाता हूँ, परसों हाल में चेन्नई में माइनॉरिटी मीटिंग थी, वहाँ पर मुझसे हमारे आपके सीएम साहब बहुत अच्छे स्कीम ला रहे हैं और वो स्कीम हमें भी भिजाइए ताकि हमारी स्टेट में भी लागू किया जाए। तो मैं यही बताना चाहता हूँ, हमारे राजनाथ सिंह के साथ भी यही कहे कि आपकी तेलंगाना स्टेट को सारी दुनिया में वेलफेयर स्टेट से जाना चाहता है। तो मैं तमाम भाइयों से कहता हूँ, आपके 2 स्कीमें मुझे कई एक चिट्ठियां आ चुकी है। हमारे सीएम साहब इमाम हजरात को 1000 पेंशन मुखरत की है और कई जगह पहुंच चुके हैं, और जतिया में किसी वजह से वो नहीं पहुंचे। और आपके पैसे बैंक में जितना भी लेट हो रहा है वो हिसाब से पूरे पैसे मैं समझता हूँ मैं आज रात तक या कल तक आ जाएंगे। मैं कल ही बुलाकर उमर जलील साहब से बात किया हूँ, मैं कहा कि हमारी जितना भी किस तरह हो सकती है, कुछ इंक्वायरी में मुश्किल हुई और यहाँ के जो MRO साहब है, RTO साहब से गुजारिश करता हूँ कि अगर कुछ इंक्वायरी केसेस बैठेंगे तो इमीडिएट करके भिजा दीजिए ताकि 1-2 रोज के अंदर आपके अकाउंट में आ जाएंगे। उसी तरह उर्दू घर की बात की तो जो लाइब्रेरी से उर्दू लाइब्रेरी से आप सब जानते हैं 69 में हमारे बड़े बुजुर्ग 2 साल के अंदर तकरीबन 370 लोग पुलिस की गोलियों में शहीद हुए थे। जब भी ऐसा नहीं था, हम कभी कई नशे को फराज से गुजरे, 14 में से 11 MP जिताकर गुजरा थे, उसके बाद भी तेलंगाना नहीं जा सके। हमारे सीएम साहब 14 साल में एक आदमी को मरने नहीं दी। मैं एक बात बताना चाहता हूँ जरूर, जब मैं पार्टी में शामिल हो रहा था, मेरी माँ से मिलने का तो बहुत रो रही थी, बेटा कि TRS पार्टी में जाएंगे तो गोली लग जाएगी, जेल हो जाएंगे। मैं एक दिन सीएम साहब को कहा, साहब हम लोग किस्मत वाले हैं, आप हमें जेल से बचाए, गोली से बचाए और आप चीफ मिनिस्टर तेलंगाना लाकर हमें चीफ मिनिस्टर बनाए। जितने स्कीम हो इसलिए छोटे डिस्ट्रिक्ट बनाए जा रहे हैं। छोटे डिस्ट्रिक्ट बनाने की वजह क्या, यही है कि आवाम के जो वेलफेयर स्कीम हो, डेवलपमेंट स्कीम हो, किसानों के जो मसाइल है, एक बहुत बड़ी स्टेट डेवलपर हल नहीं हो सकते। छोटा डिस्ट्रिक्ट रहेगा तो आसानी से हल होगा। तो हिंदू तेलंगाना के सारे आवाम के साथ साथ जगतिया के भाइयों को मुबारकबाद देता हूँ कि आपको नया डिस्ट्रिक्ट मिला है, बहुत निश्चित तरक्की। जीवन रेड्डी साहब जिस तरह गए, यहाँ बहुत से शिक्षा होना चाहिए, मेडिकल कॉलेज होना चाहिए, वेटनरी कॉलेज होना चाहिए। हमारी MP मैडम ने कह दिया है कि जरूर बनेगा, जरूर जगतिया तेलंगाना में तमाम स्टेटों में मैं समझता हूँ सबसे आगे निकलेगा, सबसे अच्छा तरक्की करेगा। तो यहाँ के आवाम के जितने मसाले जरूर हमारे SP साहब, हमारे कलेक्टर साहब, जो भी हमारे तो आपके स्कीम्स को जहाँ जहाँ जरूरत पड़ेगी इम्प्लीमेंट करने के लिए वो मदद करेंगे। और ये स्टेट हमेशा जिस तरह हमारे सीएम साहब का सपना है, सुनहरी तेलंगाना बना, गोल्डन स्टेट जरूर बनेगा। आज सीएम साहब हिंदुस्तान में नंबर 1 तरीके से काम कर रहे हैं, उसी तरह हमारी स्टेट भी नंबर 1 बनेगी। और मैं तमाम भाइयों को मुबारकबाद देते हूँ, अपनी बात को तब करता हूँ। आज से 3-4 दिन पहले यूनानी वर्कशॉप का मैं खुद इफ्तिताह किया हूँ, उसी में बिहार के मिनिस्टर साहब के आए थे। यूनानी हमारे जरूर डेवलप करेंगे और हमारे सीएम साहब से बात में बताऊंगा कि बिहार के लोगों का डिमांड है कि यूनानी
कॉलेज को छोड़ो, ये जो रेजिडेंशियल स्कूल वाला है तो बताना चाहता हूँ कि डिग्री तक चलेंगे, ये 5th के बाद 6 होते 7 होते 10 तक पढ़ेंगे, इंटरमीडिएट के बाद डिग्री तक करेंगे। हम ये चाहते हैं कि जो पिछड़ी है उसको भी डेवलप करना चाहते हैं। जय हिंद तेलंगाना, जय एक मिनट रुकिए तो వచ్చేసింది ముందే చెప్తా సార్ టైం అయిపోయింది ఒక నిమిషం इसको सब पूरा थोड़ा मॉडिफाई कर दें सर। टोटल ఎంత 495 487 की ड्यूरेशन सारे रिपोर्ट चाहिए पूरा आ गए लगेगा हां इसका ऑर्डर खोलना వెహికల్స్ రాలే కదా నా బండి రాలేదు ठीक है మళ్ళీ చూద్దాం